Hello children. Today's our topic is camping fun in the nature's lab objective. So మనం ఈరోజు ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం? Camping the fun in nature's lab యొక్క objective డిస్కస్ చేసుకోబోతున్నాం. So now glossary. We discuss about glossary. In glossary, first one glossary means important meanings of this lesson. So first one orchard. Orchard means నేను ఆల్రెడీ మీకు లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను. Already I told you in the previous class. So orchard means piece of land planted with fruit trees. So fruit trees ఒక ప్లేస్ లో పెద్ద ప్లేస్ లో చాలా ట్రీస్ ని ప్లాంట్ చేయడం తోటని మనం ఏమంటే ఆర్చర్డ్ అంటాము. బయట మనం నార్మల్గా చూసుకుంటాం మ్యాంగో తోట, జామ తోట, అవి దాన్ని ఏమంటున్నాం ఆర్చర్డ్ అంటారు. ఈవెన్చువల్లీ అంటే లాస్ట్ లో ఉండదని ఈవెన్చువల్లీ అంటాము. స్ట్రోల్ మీన్స్ వాక్ ఇన్ లేజరీ వే. వాక్ ఇన్ లేజరీ వే అంటే నడవడానికి వీలైన ప్లేస్ లో నడవడము. బ్యాడ్జర్ ఏమిటి? బారోయింగ్ యానిమల్ ఆఫ్ వీజిల్ ఫ్యామిలీ. Now we need to discuss about answer the following questions. Which are first question? Name the children who planned to go to camping. Which place was decided as their campsite? While walking in woods, what interesting things did they see? So ఈ 3 questions ఆన్సర్స్ అనేవి మీకు వర్క్ బుక్ లో ఉన్నాయి. అదర్వైజ్ టెక్స్ట్ బుక్ లెసన్ కేర్ఫుల్ గా రీడ్ చేస్తే లెసన్ లో కూడా ఆన్సర్స్ దొరుకుతాయి మీకు. సో మీరు ఈ బిట్ మీరే చేయాలి. సో నెక్స్ట్ స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. Uncle John had a farm a few miles from their house. అంటే కదా జాన్ కి ఒక ఫామ్ ఉంది, అది వాళ్ళ ఇంటికి దగ్గరలో ఫ్యూ మైల్స్ దూరంలో ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. నెక్స్ట్ అంకుల్ జాన్స్ చిల్డ్రన్ వర్ మ్యాండీ అండ్ రాణి. జాన్ వాళ్ళ చిల్డ్రన్ ఎవరు? మ్యాండీ అండ్ రాణి. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. నెక్స్ట్ రవి అండ్ రాణి క్లింబ్డ్ ఏ ట్రీ అండ్ ప్లక్డ్ రెడ్ బెర్రీస్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. మీరు లెసన్ చదివినప్పుడు వచ్చింది కదా, రవి అండ్ రాణి ఒక బెర్రీస్ ని ప్లక్ చేశారు అంటే బెర్రీస్ ని తెంచారు. దిస్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ గో విత్ ద వొకాబులరీ. మ్యాచ్ దిస్ పిక్చర్స్ విత్ ద నేమ్స్. ఏమి ఇచ్చారు? కొన్ని పిక్చర్స్ ఇచ్చారు ఇక్కడ, నేమ్స్ ఉన్నాయి, వాటితో మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ ఇది డక్ ఏది? ఈ పిక్చరే కదా డక్. ది నోస్ ఎలా ఉంది చూడండి. సో ఇలా ఉంటుంది కూడా దీన్ని డక్ అంటాము. నెక్స్ట్ స్పారో. ఇది ఎలా ఉంది? బర్డ్. మనకి దీన్ని బర్డ్ మనం బయట చూస్తూ ఉంటాం, దీన్ని మనం స్పారో అంటాము. నెక్స్ట్ ఇది పీజియన్. నార్మల్గా మనం బయట చూస్తూనే ఉంటాం పీజియన్. ఇది వుడ్ పీకర్. సో ఇవన్నీ మనకి నార్మల్గా జనరల్గా బయట చూస్తుంటాం. నేమ్స్ ఏమన్నా నేమ్స్ ఇచ్చి ఐడెంటిఫై మ్యాచ్ చేయమన్నాడు. ఓకే, దట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ వి గో విత్ ద ఫార్మేటివ్ అసెస్మెంట్. క్రియేటివ్ రైటింగ్ ఏమన్నాడు? Have you ever gone on a picnic with your friends or relatives? Write about them in 100 words of your own. ఏమన్నాడు? మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ ఎప్పుడు అయినా పిక్నిక్ వెళ్ళారా? వెళ్తే ఒక 100 words రాయమని మీ ఓన్గా. పిక్నిక్ ఎలా ఉంది, ఏంటి, అక్కడ ఏం చూసారు అనేది రాయమని చెప్పాడు. ఓకే, దిస్ యువర్ హోంవర్క్. నోట్ డౌన్ యువర్ హోంవర్క్ బుక్ అండ్ కంప్లీట్ ద క్రియేటివ్ రైటింగ్. Next we discuss about listening. Listening అంటే వినాలి మనం. సో ఇలా listen to your teacher pronouncing these words. After that each pupil will read out each of these words aloud. ఏమంది? ఫస్ట్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎలా ప్రొనౌన్స్ చేయాలో. ఆఫ్టర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ చిల్డ్రన్ కూడా ప్రొనౌన్స్ చేయాలి. సో ఇదేంటి? ఫస్ట్ వర్డ్ ఏంటి? బ్రిలియంట్లీ. సో మనం ఇక్కడ స్కూల్లో లేదు కాబట్టి మీరు ఏం చేయాలి? ఇంట్లో వర్డ్స్ని చదవాలి. అట్ ద సేమ్ టైం స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ బ్రిలియంట్లీ. ఏమని ప్రొనౌన్స్ చేయాలి? బ్రిలియంట్లీ. నెక్స్ట్ పార్స్లీ. నెక్స్ట్ ఏంటి? పార్స్లీ. నెక్స్ట్ అకేషనల్లీ. థర్డ్ వర్డ్ ఏంటి? అకేషనల్లీ. ఫోర్త్ వన్ కుంబసమ్. ఫిఫ్త్ వన్ ఎక్స్టింగ్విష్. ఫిఫ్త్ వన్ ఏంటి? ఎక్స్టింగ్విష్. సిక్స్త్ వన్ ఎటోలెప్సీ. ఫిఫ్త్ వన్ అంటే ఎటోలెప్సీ. నెక్స్ట్ సాచురేషన్. నెక్స్ట్ వన్ అంటే సాచురేషన్. నెక్స్ట్ వన్ కాంటింగెన్సీ. నెక్స్ట్ వన్ అంటే కాంటిగెన్సీ. నెక్స్ట్ వన్ ట్రెములస్. ఓకే, ట్రెమ్యులస్. నెక్స్ట్ వన్ auspicious.
అంటే ఆస్పిసియస్. నెక్స్ట్ అసోసియేషన్. నెక్స్ట్ ఏంటి అసోసియేషన్. నెక్స్ట్ థియోలోగేన్. నెక్స్ట్ వన్ ఏంటి థియోలోగేన్. సో దీస్ ఆర్ లిజనింగ్ ద వర్డ్స్. ఏం చేయాలి ఇంట్లో ఈ వర్డ్స్ ని ప్రొనౌన్స్ చేయాలి. నెక్స్ట్ we need to discuss about speaking. Speak about your recently taken journey to your friends. Each people will speak about his or her recent journey. ఏమన్నాడు స్పీకింగ్ అంటే మనం లిజనింగ్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో స్పీకింగ్ నేర్చుకోవాలి, రీడింగ్ అన్నీ నేర్చుకోవాలి కదా. సో ఇక్కడ స్పీకింగ్ గురించి ఇచ్చాడు. స్పీకింగ్ ఏం చేయాలి, మన రీసెంట్ ఏదైనా జర్నీ చేస్తే స్పీకింగ్ గురించి మనం దాని గురించి మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, అందులో ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఈచ్ పీపుల్ విల్ స్పీక్ అంటే ఈచ్ చిల్డ్రన్ విల్ స్పీక్ అబౌట్ హీజ్ ఆర్ హర్ జర్నీ. ఓకే, మీరు ఇది కూడా మీరు మీ ఓన్గా చేయాల్సిన వర్క్. ఓకే, నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ కాన్వర్సేషన్. కాన్వర్సేషన్ అంటే ఒకరు మాట్లాడుకోవడం వల్ల మన ఈ స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, మన గ్రామర్ మిస్టేక్స్ ఉండవు. ఇంగ్లీష్ అనేది మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. సో ఏమి ఇచ్చాడు, హోల్డ్ గ్రూప్ డిస్కషన్ ఆన్ ద టాపిక్. ఒక గ్రూప్ తీసుకోవాలి. ఏం చేయాలి, గ్రూప్ డిస్కషన్ ఏం చేయాలి, ఒక టాపిక్ గురించి గ్రూప్ డిస్కస్ చేయాలి. ఏంటి, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్. ఒక 3-4 ఒక క్లాస్లో 10 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ ఒక గ్రూప్, ఆ 4 మెంబర్స్ ఒక గ్రూప్, అలా గ్రూప్గా డివైడ్ అయ్యి ఏ టాపిక్ పైన హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంటా, స్మార్ట్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేయాలి. సో ఇది కూడా మీరు ఓన్గా చేసే వర్క్. ఓకే, స్కూల్లో ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం మనం, బట్ ఇంట్లో ఉండాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. ఓకే, నెక్స్ట్ వీల్ డిస్కస్ అబౌట్ గ్రామర్. అండర్లైన్ ద కరెక్ట్ డిటర్మైన్స్. ఏమన్నాడు, ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చాడు, మచ్ మెనీ, మచ్ మెనీ, మచ్ మెనీ అని. సో ఏం చేయాలి, ఈ వర్డ్ కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఏంటో మనము అక్కడ టిక్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, హౌ డాష్ షుడ్ ఐ పోర్ ఫర్ యూ. ఏమని, హౌ మచ్ హౌ మెనీయా. సో హౌ మచ్ షుడ్ ఐ పోర్ ఫర్ యూ, నేను ఎంత అడిగాను. ఏంటి, మచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ స్టూడెంట్స్ హ్యావ్ డన్ వెల్ ఇన్ టుడేస్ టెస్ట్. మచ్ స్టూడెంట్సా మెనీ స్టూడెంట్సా. సో మెనీ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ఇక్కడ ఫ్లూరల్ ఉంది, సింగులర్ మీన్స్ స్టూడెంట్ వస్తుంది, స్టూడెంట్స్ మీన్స్ ఫ్లూరల్. సో స్టూడెంట్స్ అంటే చాలా మంది ఉంటారు కదా, ఏమంటే మరి మెనీ. సో మెనీ స్టూడెంట్స్ హ్యావ్ డన్ వెల్ ఇన్ టుడేస్ టెస్ట్. నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ డాష్ టైమ్ టు చాప్ ద వెజిటేబుల్స్. అంటే ఐ డోంట్ హ్యావ్, మచ్ టైమా మెనీ టైమా చెప్పాను కదా. మెనీ అంటే ప్లూరల్కి వస్తుంది, మచ్ అంటే సింగులర్కి వస్తుంది కదా. ఐ డోంట్ హ్యావ్ అంటే ఐ అంటే సింగులర్ కదా, సింగులర్ ఏ వర్డ్ యూజ్ చేయాలి ఇక్కడ, మచ్. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు చాప్ ద వెజిటేబుల్స్. ఇక్కడ ఆన్సర్ ఏంటి, మచ్. నెక్స్ట్ దిస్ ఇస్ ద గ్రామర్. Read the sentence and fill in the missing question words. Why, when, what, which, where or who. ఇక్కడ ఏమి ఇచ్చాడు, కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా, ఆ వర్డ్స్ అనేవి ఇక్కడ కింద బ్లాంక్స్ లో ఫిల్ చేయాలి, సూటబుల్ వర్డ్ ఏంటో. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, డాష్ డిడ్ యూ కీప్ ద బంచ్ ఆఫ్ కీస్. సో ఇక్కడ ఏమొస్తుంది, మీరు అక్కడ ఏం దాచిపెట్టారు అంటే ఇక్కడ వే డిడ్ యూ కీప్ ద బంచ్ ఆఫ్ కీస్. వేర్ వస్తుంది ఇక్కడ. డిపెండ్స్ అపాన్ సెంటెన్స్ వీ నీడ్ టు ఫిల్ ద వర్డ్. ఓకే, సెంటెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఏ వర్డ్ ఫిల్ చేయాలి అనేది. నెక్స్ట్ వే డిడ్ యూ కీప్ ద బంచ్ ఆఫ్ కీస్. నెక్స్ట్ హ్యావ్ యూ గాట్ ఫర్ లంచ్. నువ్వేం తీసుకొచ్చావు అంటే వాట్ యూ హ్యావ్ గాట్ ఫర్ లంచ్. నెక్స్ట్ డాష్ ఆర్ వి గోయింగ్ టు షిమ్లా ఫర్ హాలిడే. సో మనము షిమ్లాకి ఎప్పుడు వెళ్దాము అంటే ఏంటి, వెన్ అంటే ఎప్పుడు వెళ్దాము. వెన్ ఆర్ వి గోయింగ్ టు షిమ్లా ఫర్ హాలిడే. నెక్స్ట్ డాష్ హ్యావ్ యూ నాట్ కాల్ ద డాక్టర్. నువ్వు డాక్టర్ కాల్ ఎందుకు చేయలేదు. ఇక్కడ ఏమొస్తుంది, ఎందుకు అంటే వై హ్యావ్ యూ నాట్ కాల్ ద డాక్టర్. నెక్స్ట్ ఆఫ్ దిస్ డ్రెస్సెస్ డూ యూ లైక్. అంటే ఈ డ్రెస్సెస్లో నువ్వు ఏ డ్రెస్సెస్ ఇష్టపడుతున్నావు, ఏ డ్రెస్సెస్ ఇష్టము అంటే విచ్ డ్రెస్ అంటే ఏ డ్రెస్ నువ్వు ఇష్టపడుతున్నావు ఈ డ్రెస్సెస్లో అన్నట్టు. విచ్ మీన్స్ ఏది అన్నట్టు. నెక్స్ట్ డాష్ కెన్ టెల్ మీ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు.
హూ అంటే ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. దిస్ ఇస్ యువర్ గ్రామర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో లెట్స్ డూ యువర్ లిజనింగ్, స్పీకింగ్, కన్వర్జేషన్ అండ్ క్రియేటివ్ రైటింగ్ homeworks.